వివిధ ప్రాంతాల నుండి వివిధ జిల్లాల నుండి యావత్ దేశం చూపు ఈ ఎలకతుర్తి సభ పైనే ఉంది. ఏంటి కేసీఆర్ గారు ఏం సందేశం ఇవ్వబోతుండు మళ్ళీ జాతికి, తెలంగాణ ప్రజలకు ఏం సందేశాన్ని చెప్పబోతున్నారు అనేది యావత్ తెలంగాణ ప్రజలు కానివ్వండి, దేశ చూపు మొత్తము కేసీఆర్ గారి సభ పైనే ఉంది. మాకంటే ఎక్కువ మీ మీడియా మిత్రులకే తెలుసు. మేము ఎంత చెప్పినప్పటికీ జనాలలోకి వెళ్తే మీ మీడియా వాళ్ళు ఏమంటున్నారు అనేది మీకే మాకంటే ఎక్కువ తెలుస్తుంది. స్వచ్ఛందంగా ఇన్నాళ్ళ కాలం నుండి జరిగినటువంటి ఈ 17 నెలల పాలనను చూసి జనాలు విరక్తి చెంది కేసీఆర్ సభ మేము మా కేసీఆర్ను మళ్ళీ తెచ్చుకోవాలి, మా కేసీఆర్ గారంటే ఏంటో మేము మళ్ళీ చూపించుకోవాలనే ఒక ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుండి స్వచ్ఛందంగా ఈ సభకు తరలి వస్తున్నారు. ఇది ఎంత సక్సెస్ అవుతుంది అనేది గులాబీ సైనికులే అంత దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎవరు అంటున్నట్టు ఏదో చేస్తున్నట్టు ఇక్కడ ఏమీ కాదు, అంత స్వచ్ఛందంగా పూర్తి ఏర్పాట్లు పూర్తి అయినాయి. విజయవంతంగా మా సభ అది మీరే చెప్పాలి. రేపు మా కేసీఆర్ సార్ మా కేసీఆర్ బాపు మీకు చూస్తారు కదా, ముందు చెప్తే బాగోదు. రేపు కేసీఆర్ గారి స్పీచ్ విన్న తర్వాత మీకే అర్థమైపోతుంది, యావత్ దేశం చూస్తుంది ఏంటి ఈ సభ ఇంత పెద్దగా ఎందుకు చేస్తున్నారు, ఏంటి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎందుకు ఈ 15 నెలల పాలన పైన ఇంత విరక్తి చెందినరు, ఇంత స్వచ్ఛందంగా ఎందుకు ప్రజలు తరలి వెళ్ళబోతున్నారు ఏంటి అనేది యావత్ దేశం చూస్తుంది. దాదాపు మేము అనుకున్న దానికంటే మేము ఎక్స్పెక్ట్ చేసినాం 10 లక్షలు అట్లా అని అనుకున్నాం, కానీ కాదు. మీరు చూస్తారు మేము ఎన్ని ఏర్పాట్లు మా గులాబీ సైనికులు స్వచ్ఛందంగా ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఇంకా ఎంత అసలు మాకు ఇది సరిపోదేమో అన్న ఒక సందేహం కూడా కలుగుతుంది. 6 గ్యారెంటీలు కాదు సార్, 420 గ్యారెంటీస్, 420 గ్యారెంటీలు అన్నారు. మీరు ఒకసారి అది ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది అందులో ఏ గ్యారెంటీలు రాలేదండి సార్. ఫ్రీ బస్ అన్నారు, ఓకే, ఫ్రీ బస్సు ఎంత ఇదిగా నడుస్తుంది అనేది మీరు ఒకసారి ఎక్కి చూస్తే తెలుస్తుంది. ఎక్కడ నుండి ఎట్లా ఏది మరి కోటేశ్వర్లు కాకపోయినా పర్లేదు సార్, కోటేశ్వర్లు కావాలని మహిళలు కోరుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేస్తా అన్నాడు, సంతోషమే కదా. ప్రజలు కోరుకునేది మంచి ప్రభుత్వాన్ని. కొంత సిట్టింగ్ల ప్రభావంతో మా గవర్నమెంట్ పోయింది, అది ఎంత శాతం తోటి పోయింది, 1.85 2%. 4 కోట్ల తెలంగాణ జనాభాలో 4 కోట్ల పైచీలకు తెలంగాణ జనాభాలో మేము పోయింది, మమ్మల్ని తిరస్కరించింది ఒక మార్పు అనే ఒక సదుద్దేశంతో జస్ట్ ఎంత 1.85%. అంటే మొత్తం 4 కోట్లలో ఎంత పర్సెంటేజ్ అనేది మీకే తెలుసు, ఎంత దాంతో ఎంత మెజార్టీతో పోయిన ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా కానీ సిట్టింగ్ స్థానాలు కోల్పోయినామంటే 200-300 ఓట్లు 400-500 ఓట్లతోటి మాత్రమే మిస్ అయినాయి కొన్ని సీట్లు. అది మేమేం చెప్పాలనుకోవడం కాదు, సార్కే తెలిసిపోతుంది, రేవంత్ రెడ్డి గారికి అర్థమైపోతుంది. నా పేరు తిరుమలారెడ్డి అండి. తిరుమలారెడ్డి, కరీంనగర్. కేసీఆర్ ఉద్యమము, బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభ ఎట్లా చూస్తారు? ఇక అది జనాలకు కనబడుతుంది, జనాలు వాళ్ళే వస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇంత ఇస్తున్నారట అంత ఇస్తున్నారట, భూములకు ఇంత ఇస్తున్నారట అంటున్నారు, అన్ని అబద్ధాలండి. అలా ఏం చేయలేదండి, ఏం రాయకండి. మా సార్ స్వచ్ఛవంతంగా చేస్తున్నాడు. 100 మంది 1000 మంది 1,00,000 మంది తరలి వస్తున్నారు ఈ సభకు. రేపు చూడండి ఒక తీర్థం లాగా ఉంటది, తీర్థం లాగా ఉంటుందా? జాతర లాగా ఉంటది. ఇంకా వస్తున్నారు, ఆయన మీద ప్రేమ. ఆయన ముసలోళ్ళకు చాలా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండండి? ఏమి ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, ఏది లేదు. ఒకసారి చూడండి విలేజ్లకు వచ్చి, ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళే కొడతారు విలేజ్లకు వస్తే చెప్పులతో చీపుర్లతో కొడతారు. అట్లా పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి మేము ప్రజాప్రభుత్వం చేస్తున్నాము, ఒకసారి మహిళల దగ్గర రమ్మానండి, మహిళలే చెప్పుతో కొడతారు. నీకు బస్ ఎవరు ఏమన్నదని మహిళలే కొడతారు. బస్సు వల్ల ఆదాయం చేకూరుతుందట మహిళలు? ఏది లేదండి, ఆయనకు కావచ్చు ఆదాయం, కానీ ఈ ప్రజలకు ఏది ఒరిగింది ఏది లేదు. ఎవరికి ఆదాయం? ఆయనకు రేవంత్ రెడ్డికి ఉండొచ్చు ఆదాయం, కానీ మాకు మహిళలకు ఎవరికి లేదు. ఇటు ఇచ్చిండు, బస్సు రేటు పెంచిండు. ఎక్కడ ఇచ్చిండు ఫ్రీగా? ఎక్కడ ఇచ్చిండు? ఇప్పుడు సిటీలనైనా విలేజ్లనైనా ఎక్కడైనా చూడండి, ఒక్కసారి ఎంత తిట్లు తిడుతున్నారో. ఎట్లా ఉంటుంది మరి? అంటే
కేసీఆర్ చూడండి చాలా మంది వస్తుంది అంటున్నారు, చాలా మంది, లక్షల మంది ఆయనను కోరుకునే వాళ్ళు లక్షల మంది. ఒక్కసారి రాజీనామా చేయండి, ఇదంతా ఎందుకు, ఒక్కసారి రాజీనామా చేసి మా సార్తో పెట్టుకోండి. ఎవరికి చెప్తున్నారు రాజీనామా చేయమని? రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి చేస్తాడా మరి? ఇక చెయ్యాలి, ప్రభుత్వమే చేపిస్తుంది. ప్రజాప్రభుత్వం అన్నప్పుడు రాజీనామా వాళ్ళు మంచిగా చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ చేస్తారు? ప్రజాప్రభుత్వం అసలు ఏం చేస్తలేరు వాళ్ళు, ఏం చేస్తలేరు, ఏం చేస్తలేరు. ల్యాండ్ గురించి కూడా ఒక ఇష్యూ అయింది, ఇది ఏదో లాక్కున్నారు గుంజుకున్నారు అది ఇది అని చెప్పి. ల్యాండ్ ఇంతమంది మీరు మాదే అంటారు. ల్యాండ్ లాక్కోలేదండి, గుంజుకోలేదు. ఇలా డబ్బులు కూడా ఆయన ఏం లేదు, స్వచ్ఛందంగా ఆయన చేసుకున్నాడు. ఇది పొలాలు, పత్తులు, మాది కూడా ఇలా 3 ఎకరాలు కలిసింది అక్కడ ఈ రోడ్కే. మా అత్తగారు ఊరు ఇదే ఊరు, మాది కూడా ఇలా 3 ఎకరాలు ఉంది. మాకు తెలుసు కదా, జనాలు అనుకుంటే దానికి మేమేం చేయలేము. సోషల్ మీడియాలో నెగిటివ్ గా ప్రచారం చేస్తారు, అది సోషల్ మీడియా వాళ్ళు చేపిస్తున్నారు. అట్లా రేవంత్ రెడ్డి చేపిస్తుండు. వీళ్ళు 2 కోట్లు లక్షలు ఖర్చు పెడుతున్నారు, ప్రజలకు చేయొచ్చు కదా అంటే నువ్వు చేసింది ప్రజలకు. మా సారి ఇట్లా చేస్తున్నాడు, ఎందుకంటే జనాలు ఆగమైపోతున్నారు. ఇట్లా సభ పెడతానన్నా వాళ్ళకి తృప్తి ఉంటుందని ఇట్లా చేస్తున్నాడు. నువ్వు చేసింది ఏంది, నువ్వు చేసింది ఎక్కడ? ఒక్కసారి ఇటువంటి సభ పెట్టి నువ్వు జనాలకు రా, గుడ్లు టమాటాలు అందుకొని కొడతారు స్టేజ్ పైన. అంతేనా? ఎందుకు అంత కోపం వస్తుంది? అంతే, లేదు గ్యారెంటీ లేవు, నీ 6 గ్యారెంటీ లేవి, ఇచ్చి చూపెట్టు. సంవత్సరంన్నర లోపల ప్రజలు ఏం తెలుసుకున్నారు అనుకోవచ్చాక? కేసీఆర్ వస్తే బాగుండని తెలుసుకున్నారు, ఏడుస్తున్నారు. మా సారే మాకు కావాలి. ఈయన పేరే గుర్తు లేదండి వాళ్ళకు. ఎందుకు? అవును, సీఎం పేరు మర్చిపోతున్నారు. ఆయన ఎవరో తెలియదు. మా సారు ఇప్పుడు 2 నెలల నుంచి వాళ్ళని ఆదుకున్నాడు, కన్న తండ్రి లెక్క బిడ్డ లెక్క ఆదుకున్నాడు. ఒక కన్న తల్లిని అయితే మనం మర్చిపోం కదా, కన్న తండ్రిని కూడా మనం మర్చిపోం కదా, వాళ్ళు జనాలు కూడా మర్చిపోలేదు. ఇప్పుడు ఆయన ఎవరో తెలియదు, ఎవరో చుట్టపోడు వస్తే వెళ్ళిపోయినట్టు గుర్తులేదు, వాళ్ళకు పేరు అనేది గుర్తులేదు. ఎట్లుంటది సభ? సభ ఫుల్ సక్సెస్ అండి, లక్షల మంది వస్తారు. ఫుల్ సక్సెస్ అంటే ఫుల్ సక్సెస్. ఓకే, మా నాయనని ఎప్పుడు సింహమే, సింహం లాగానే. ఇప్పుడు పిల్లి కావాలంటే రేవంత్ రెడ్డి వచ్చి పిల్లి అని అంటే కాడు, సింహమే మా నాయన. అందుకనే రేపు ఈ రథోత్సవం చాలా సంతోషంగా జరుగుతుంది. మేము ఆపుకోలేక డ్యాన్స్లు వేస్తున్నాం, ఇక్కడ వేస్తున్నాం, చాలా సంతోషంగా ఉన్నది. మళ్ళీ మా నాయన బయటకు వచ్చిండు, మాకు బిడ్డలకు మాకు ఏమీ భయం లేదు. పడుడాట. ఇప్పుడు మా అక్కలు చెల్లెలు ఏమని చెప్పిండు, వణుకు పుట్టేసింది అందరికీ. గజగజనే పులి వస్తున్నారా ఒక్కడు అన్నట్టుగా వస్తున్నాడు మా నాయన. అంతేనా? సింహం లాగానే వస్తున్నాడు, సింగిల్గా రాడు. అట్లా అబ్బో, ఆ పరిపాలన మా అక్కలు మా చెల్లెలు చెప్పింది కదా, ఆ పరిపాలన గురించి మేము అన్ననే అంటాం. వ్యక్తిగతంగా అయితే అన్నే మాకు, కానీ ఆయన చేసేటి మంచిగా చేస్తే బాగుంటుంది. 6 హామీలు ఇచ్చిండు తప్పించుకోవడానికి, ఒకళ్ళొకళ్ళని ఇంటర్ చేస్తున్నాడు. ఫ్రీ బస్ ఏమున్నది నాన్న, ఫ్రీ బస్సు వేస్ట్. అది అందులో ఒక్కరు కూర్చుంటారు, 100 మంది కూర్చుంటున్నారు అంతే. గ్యాసు పడతాయి అంటున్నారు, డబ్బులు ఎవరికి పడలేదు. పింఛన్ కూడా వేస్టే, 2000 అవే 2000, 4000 లేవు, తులం బంగారం లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. అది ఎవరికో ఒకరికి, మాలాంటి వాళ్ళకైతే కాదు. మాకు ఎకరం అంత ఉన్నది హుజురాబాద్లో, ఇక్కడనే మాకు కూడా పడలేదు అంతే. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కూడా 6 హామీలు అమలు పరచాలి మాకు. పరిస్థితి ఇక ఆయనకంటే మంచి వాళ్ళు ఎవరు లేరు అంతే. మాకు ఈ ఒక తులం బంగారం, కళ్యాణ పథకం ఇవన్నీ ఇవ్వాలి, ఇస్తేనే. లేదు ఉన్నదాకా మనకు లేదు, ఇవ్వాలనే కోరుకుంటున్నాం అంతే. ఆడవాళ్ళలాగా చూడాలి. ఆడవాళ్ళు తిట్టుకుంటున్నారు ఇప్పుడు. కోటి మనలో కోటీశ్వరం చేస్తారన్నాడు, లేనే లేదు. పురుగుల లెక్క చూస్తున్నారు. మహిళలు అంటే ఏంటిది అన్నది. మాకు కనీసానికి మా పిల్లలకు కూడా ఉద్యోగాలు అన్నవి కూడా లేవు. ఈ టైం వరకు కూడా 18 నెలలు కావచ్చు రేవంత్ అన్న వచ్చి, అవి లేవు.
తిరిగి తిరిగి సస్తున్నారు. కూలి కూడా కరెక్ట్ లేదు. ఎట్లా బతకడం ఎట్లా, మా బతుకులు ఎట్లా? మొన్నటి వరకు చెర్లు ఎండిపోయినాయి, కుంటలు ఎండిపోయినాయి, పొలాలకు నీళ్లు లేవు. వేసుకున్న 20 గుంటల పొలం ఎండిపోయింది.